అయినా భారతీయ జల చట్టమైన పరివాహక ప్రాంతాన్ని నిరోధించడం అనేది సాధ్యం కాదు, అంగీకరించు చట్టాలు. కాబట్టి ఇప్పుడు ఈ కాలువలు కడుతున్నారు. గుడ్. ఈ కాలువలు నిండాక ఏం చేస్తారు? ఈ పరివాహకానికి అవుతున్న ఖర్చు బోలెడు కదా. ఇప్పుడు హైదరాబాద్ లో నీళ్లు తోడిపోయడానికి, లేకపోతే హైదరాబాద్ లో వర్షం ద్వారా వచ్చే నీళ్ల కోసం కాలువలు ఎవడన్నా కడుతున్నాడా? చెన్నైలో ఎవడన్నా కడుతున్నాడా? లేకపోతే దాని పేరేంటది బెంగళూరులో ఎవరన్నా కడుతున్నారా? అక్కడెక్కడా కట్టట్లేదు కదా. అక్కడెక్కడా కట్టకుండా ఇక్కడ ఎందుకు కడుతున్నట్టు అంటే ఇక్కడ ఉన్నయ్యని నువ్వు ఒప్పుకుంటున్నావు కదా సమస్య. ఆ సమస్యకి పరిష్కారం ఏంటన్నది ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఇప్పుడు లేదు కదా. సమస్యకి పరిష్కారం ఏంటంటే రిజర్వాయర్ కట్టడం. రిజర్వాయర్ నిండిపోయిన తర్వాత ఏం చేయాలి? నీళ్ళని ఎక్కడికి వదలాలి? అది అసలు సమస్య. దానికి సంబంధించి ఇప్పుడు ఆ రిజర్వాయర్ నిండిపోతే ఈ లోపు ఇటు ఎత్తిపోతలా పోస్తాం రెండు వైపులా అన్నది ఎట్లా? ఇవన్నిటికీ పరిష్కారాలు ప్రస్తుతానికి కనిపించట్లేదు. అందుకనినే ఇంకొకటి ఏమైపోయింది, ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో అక్కడ ఏం లే. క్వాంటమ్ వ్యాలీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండే 2-3 సంస్థలు వచ్చి అక్కడ ముందు కూడా క్వాంటమ్ వ్యాలీ ఏమన్నారు, అదేదో 25 అంతస్తుల టైప్ లో బిల్డింగ్లు అయ్యి ఫోటోలు చూపించారు గ్రాఫిక్. ఇప్పుడు 2 అంతస్తులు అంట క్వాంటమ్ వ్యాలీ, 2 ఫ్లోర్ బిల్డింగ్. అంతే. ఇది ఒక సమస్య. నుంచి ఏది వచ్చినా అంతేనా సార్? ఏది కాదు, ఏ సంస్థ వచ్చినా ఏ పరిశ్రమ వచ్చినా, అంటే పరిశ్రమలు అయితే ఓకే గానీ ఎంతకు మించి ఎత్తైన భవనాలు కట్టడానికి కుదరదా? అట్లేం లేదు. యాక్చువల్ గా వీళ్ళు ఎయిర్పోర్ట్ ఎక్కడ కడుతున్నారు చూస్తే ఆ ఎయిర్పోర్ట్ పక్కన భూమి ఎంత ఎత్తు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అనేది ఇప్పుడు కొత్తగా